ఫోర్సైట్స్ వీక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. యూర్ వాచింగ్ ప్రైమ్ న్యూస్ విత్ మీ అవినాష్ జనగామ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాగు విధానంలో పెను మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు మారుతున్నాయన్న సీఎం. రేపు కేటీఆర్ పిటిషన్పై సుప్రీంలో విచారణ. క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. అమరావతి రైతులకు సంక్రాంతి కానుక 255 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. నేడు రేపు ఏపీలో పలుచోట్ల వర్షాలు. డీటెయిల్స్ చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. కుటుంబ సమేతంగా వెళుతున్న ఆయన రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఏఐసీసీ కార్యాలయంలో ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. బుధ గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులు సీఎం వెంట ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులంతా బుధ గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన చర్చించేందుకు అవకాశం ఉందని వెల్లడించాయి. అనంతరం గురువారం రాత్రి కుటుంబ సమేతంగా సీఎం సింగపూర్కు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఆయనకి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. కాగా దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం రేపు విచారణ జరపనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టును కోరింది. కేటీఆర్ పిటిషన్కు సంబంధించి విచారణ, ప్రభుత్వ వాదనలు రేపు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి తానే శ్రీకారం చుట్టినట్టు సీఎం చంద్రబాబు అన్నారు. నారావారిపల్లిలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రపంచ దేశాలని ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని చెప్పారు. మనం తినే ఆహారం ఎలాంటిదో తనిఖీ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని తెలిపారు. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయని చెప్పారు. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. 300 యూనిట్లు నెలకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక 70,000 80,000 అదనంగా ఖర్చు అవుతుంది. మీరు అది పెట్టేసుకోగలిగితే ఇన్స్టాల్మెంట్
బ్యాంకులో డబ్బులు ఇప్పించేస్తాం. మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్ లో తక్కువ, దాంట్లో 70-60% ఇచ్చేస్తే 50% ఉండొచ్చు. ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు 4-5 సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్ కి ఇస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం, 200 యూనిట్ల వరకు మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మీకు దగ్గర ఒక 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మేమే ఖర్చు పెడతాం. మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు. ఆ కరెంటు నెల వారీగా లెక్కేసుకొని మీకు చెప్తా ముందుగా ఇంత వచ్చిందని. దానిపైన 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీ అప్పు తీరిపోతుంది. ప్రస్తుతం ఉచితంగా కరెంట్ వస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది. మళ్ళీ దాని మీద మీరు డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ఇది చేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇంట్లో మన ఏరియాలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా CO2 లేకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని నా కోరిక. రాష్ట్రాన్ని మొత్తం చేయాలి. దానికి నారావారిపల్లి క్లస్టర్ ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాం. నేనే ప్రారంభించాను. దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం. దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను. 5 ఏళ్లు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు. ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను భోంచేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది. ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది. QR కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. పలానా రైతు పలానా సర్వే నెంబర్ లో ఈ పంట పండించాడు, ఏ మాత్రం వేయలేదు, దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్ గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది. లాట్ ఆఫ్ డిమాండ్. ప్రపంచమంతా కూడా ప్రకృతి సేద్యం వైపు. రాజధాని కోసం భూములిచ్చిన దాదాపు 28,000 మంది రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. వార్షిక కౌలు భూమి లేని నిరుపేదలకు పెన్షన్ల డబ్బును వారి అకౌంట్లలో జమ చేసింది. పలు కారణాలతో కొందరికి 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించింది. దాదాపు 255 కోట్లను అమరావతి రైతులకు అందజేసింది. దీంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2025లో మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఏఐతో రీప్లేస్ చేస్తామని మెటా CEO మార్క్ జకర్బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలు ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్లను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే AIను మోహరిస్తున్నామని వెల్లడించారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో పోలీసుల బందోబస్తు మధ్య కోడిపందాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. అనకాపల్లి సుందరయ్యపేటలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదన్న ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. పండుగ నేపథ్యం కావడంతో పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే 2 రోజులు రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉంది. సోమవారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల దండతో అరవింద్ సత్కరించారు. బోర్డు ఏర్పాటుతో తన హామీ పూర్తి కాలేదని అరవింద్ అన్నారు. నిజామాబాద్కు ఇంకా చాలా వస్తాయన్నారు. ఇంకా చాలా చేస్తానని చెప్పారు. ఈరోజు ఏర్పాటు అయిందో సంక్రాంతి పండుగ వేళ ప్రజల 3 దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈ ప్రాంత రైతులే కాదు, దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా చాలా ఆనందించదగినటువంటి రోజు ఈరోజు. ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులు, అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా కేంద్ర మరో మంత్రి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ పసుపు బోర్డు రావడానికి కోసం నిరంతరం శ్రమించి అందరితో సంఘర్షించి ఎట్టి పరిస్థితులు పసుపు బోర్డు కావాలా, వచ్చినటువంటి పసుపు బోర్డు కూడా మా నిజామాబాద్లో ఏర్పాటు చేయాలా, తెలంగాణ ప్రాంతంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా ఇక్కడే ఏర్పాటు చేయించడానికి కృషి చేసి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డని ఈ బోర్డుకు చైర్మన్గా చేయడం, అదేవిధంగా బోర్డుకు చైర్మన్గా చేయడమే కాదు, ఆయన ఈ ప్రాంతంలో రైతులు పడ్డటువంటి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత రైతు అయితేనే నేను న్యాయం చేయగలుగుతున్నటువంటి విశ్వాసంతో నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యుడికి ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అరవింద్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా పర్యటించి పసుపు రైతుల సంక్షేమం కోసం, పసుపు రైతుల అభివృద్ధి కోసం నా వంతు నేను ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటాను. రైతులకు అనేక రకాలుగా ఈ రోజే పసుపు బోర్డు ఏర్పడింది. భవిష్యత్తులో ఇంకా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని రైతులకు ఏ రకంగా మేలు చేయొచ్చు, ప్రపంచంలో అనేక అవకాశాలు ఉన్నాయి. పసుపు రైతులకు సబ్సిడీ పైన మొన్న బాయిల్డ్ మిషన్స్ దాదాపు 300 వరకు ఇచ్చినాము. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా టార్పాలిన్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, లేకుంటే చిన్న ఇండస్ట్రీలు కానీ, ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ అవన్నీ కూడా చేసేటటువంటి ఇండస్ట్రీస్ కూడా 90% సబ్సిడీతోని మొన్న మనోహరాబాద్కు ఒకటి ఇచ్చినాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉన్నాయి. దీంతో ట్రాన్స్పోర్ట్ ఉపాధి పెరుగుతుంది, మెడిసిన్స్కి పోయేటటువంటి మెడిసిన్కి పోతుంది, అదేవిధంగా కలర్స్ పోతుంది, ఇంకా అనేక అవకాశాలను వెతుకుతాం. ఈ పసుపు మార్కెటింగ్ విస్తృతం చేస్తాం, రైతులకు మంచి మద్దతు ధర వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. दर्शन सिंह सोखी, ट्रांसपोर्टर निज़ामाबाद। मेरी 65 साल की ट्रांसपोर्ट है निज़ामाबाद में और मैं गुरुद्वारे का पास प्रेसिडेंट हूँ, रोटरी क्लब का पास प्रेसिडेंट हूँ। और ये जो आज टर्मरिक बोर्ड निज़ामाबाद के लिए सैंक्शन हुआ है, ये बहुत बहुत बड़ी खुशी की बात है। सभी देशवासियों को इसके लिए बधाई हो, बहुत बहुत। सभी जितने फार्मर्स हैं उनके लिए तो आज फेस्टिवल है बहुत बड़ा, और आज वैसे भी फेस्टिवल है, इस फेस्टिवल का बोनंजा मिल गया है सभी को, और बधाई हो बहुत बहुत। और इसमें जिसमें जो अरविंद जी का एक संकल्प था कि टर्मरिक बोर्ड लेकर आएंगे, मोदी जी ने वो संकल्प आज उनको उनके झोली में डाल दिया है, और बहुत खुशी की बात है। और पल्ली गंगा रेड्डी साहब जो नेशनल टर्मरिक बोर्ड के चेयरमैन बने हैं, उनको भी बहुत बहुत बधाई हो, वो डिज़र्व करते हैं और बहुत डेडिकेटेड उनका एटीट्यूड है। हम कई सालों से देखते हैं उनको, और हम इस चीज़ के लिए सभी देशवासियों को बधाई देते हैं। और ये निज़ामाबाद एक मेजर टर्मरिक प्रोडक्शन एरिया है और इंडिया में, और उसको अभी ज़्यादा इम्पोर्टेंस मिलेंगी और हर चीज़ को इसका एक फ़ायदा मिलेगा। इसके लिए सभी को बहुत बहुत बधाई हो। పేరు ఇందల్వాయి కిషన్, రైతు ఉద్యమకారుని. నేడు
సంక్రాంతి రైతుల దినం, రైతుల పండగ రోజు మోడీ ప్రభుత్వం పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని మేము హర్షించదగ్గ విషయం. ఈ విషయాన్ని గుర్తుపట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇంకోటి అంకాపూర్ ఏదైతే వ్యవసాయ క్షేత్రానికి కేంద్రంగా ఉన్నటువంటి అంకాపూర్ ప్రముఖమైనటువంటి అంకాపూర్లో పుట్టిన పసుపు రైతు బిడ్డకు ఈరోజు చైర్మన్గా నియమించి ఈ నిజామాబాద్ జిల్లా ప్రఖ్యాతిని దశలో కూడా వ్యాప్తి చెందిన విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. మిత్రులారా, ఇంకో విషయం, ఇది సుదీర్ఘంగా 40 సంవత్సరాలు సాగినటువంటి పసుపు రైతుల ఉద్యమం పోరాట ఫలితంగా గత ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎంపీ గారు నిలబడ్డ అరవింద్ గారు రైతులు అడగకుండా కూడా వారి యొక్క బాండ్ రాసిచ్చాడు. ఏమని, నన్ను కనుక గెలిపిస్తే నేను పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చి సీఎం యొక్క తనిజడైనటువంటి కవిత గారిని ఓడగొట్టినటువంటి ఘనత ఈరోజు పసుపు రైతులది. పసుపు రైతులు కూడా ఆ రోజు వారికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పసుపు ఉద్యమాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో పసుపు రైతులందరూ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి ఇప్పుడు ఈనాటికి విజయం సాధించారు. ఈ ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వము దిగివచ్చి మహబూబ్ నగర్లో ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు మొన్నటి ఎన్నికల్లో స్వయంగా ప్రకటించారు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించి నేడు పసుపుకు తలమానికమైనటువంటి ఇందూరు జిల్లాను, కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా, దీనివల్ల రైతుల యొక్క ఈ పసుపు బంగారం. పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. ఎగుమతులకు స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతో నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళలో వేచిన కళ నెరవేరినందున సంబురాలు చేసుకుంటున్నారు. दूसरा, इस हल्दी की वैल्यू एडिशन हो, इसको प्रोसेस करके अलग अलग इसके फिनिश प्रोडक्ट्स बनके इसको देश और विदेश में बेचा जाए, मार्केट किया जाए. इसकी हल्दी के जो गुण है, जो कैपेबिलिटीज है, जो इसकी विशेष लाभ है, इसको कैसे देश और दुनिया में जागरूकता बढ़ाई जाए, अवेयरनेस बढ़ाई जाए, इसके प्रति भी ये बोर्ड काम करेगा. मार्केट रिसर्च के माध्यम से विश्व में कहां इसका निर्यात हो सके, उसके प्रति भी ये बोर्ड काम करेगा. इसका इंफ्रास्ट्रक्चर, इसके अच्छे प्रोडक्शन के टेक्निक्स, उत्पादन बढ़ाने के, उत्पादकता, प्रोडक्टिविटी बढ़ाने के, इसका लॉजिस्टिक्स, कैसे इसको पहुंचाया जाए दुनिया भर में, कैसे सप्लाई चेन को और प्रमोट किया जाए, जिससे टर्मरिक का उत्पादन भी बढ़े और खपत भी बढ़े. क्वालिटी और सेफ्टी स्टैंडर्ड्स अच्छे बनाना, इसकी जो मेडिसिनल प्रॉपर्टीज है, औषधि के रूप में जो ये काम कर सकता है, इसका कोविड के दिनों में काफी अच्छा प्रभाव है. और इसकी R&D बढ़ाई जाए, इसकी फार्मास्यूटिकल यूसेज में मेडिसिनल प्रॉपर्टीज को कैसे हार्नेस किया जाए, और साथ ही साथ जो हमारे टर्मरिक के किसान हैं, हल्दी के किसान हैं, उनको ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.